దొండకాయ కర్రీ అంటే చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు కానీ, దొండకాయ ఫ్రై అయితే ఇష్టం లేకుండా ఎవరైతే ఉంటారో చెప్పండి. ఫ్రైలు అంటేనే చాలా అందరూ లోటలేసుకొని తింటారు. కర్రీలు అంటేనే కొంచెం మొహం మాడుస్తారు. సో, ఈ వీడియోలో మనం కొంచెం దొండకాయ ఫ్రైని ఎలా చేయాలో చూసుకుందాం. సో, వీటిని ఫస్ట్ కొంచెం పొడవుగా సన్నగా తరుముకొని ఒక ప్యాన్లో 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండా ఫ్రై చేస్తే కొంచెం క్రిస్పీగా బాగుంటాయి. మూత పెట్టేస్తే కొంచెం అంత తడి తడిగా ఉండి మెత్తగా ఉంటాయి. సో వీటిని మూత పెట్టకుండా కొంచెం మీడియం హీట్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేస్తుండగా లాస్ట్లో వచ్చేసి మనం కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఈలోపు నేను పక్కన కొంచెం రైస్లోకి ఏమంటారు పన్నీరు క్యాప్సికమ్ కొంచెం టేస్టీగా ఉంటుంది అనేది చేస్తూ ఉన్నాను. సో ఈలోపు మనం ఇంకొక ప్యాన్లో ఇలా అయితే దొండకాయ ఫ్రై అయితే పక్కన అయిపోయింది. సో ఈలోపు మనం కొంచెం పల్లీలని జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొంచెం ఎండు కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చి కొబ్బరి వేసుకున్నా కూడా బాగా టేస్టీగానే ఉంటుంది. సో ఎండు కొబ్బరి పొడి వేసేసి జస్ట్ ఒక 2-3 నిమిషాలు అలా ఫ్రై చేసేసుకోవాలి, కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కూడా కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం ధనియాల పొడి, ఎండు కారం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఈ దొండకాయలు అనేది ఇందులో వేసేసి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, రెస్టారెంట్ స్టైల్ లాగా దొండకాయ ఫ్రై ఎలా రుచిగా కనిపిస్తుందో, అంటే తింటే తెలుస్తుందిలేండి రుచిగా ఉందో లేదో అని. బట్ ఇదైతే బాగా టేస్టీగానే ఉంది. సో కొబ్బరి వేసామంటే ఆటోమేటిక్గా టేస్ట్ వస్తుంది. సో ఇవాళ లంచ్కి అయితే పన్నీర్ ఫ్రై, క్యాప్సికమ్, అది వచ్చేసి గోంగూర పచ్చడి అండ్ దొండకాయ ఫ్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.